వెల్కమ్ టు చింతల్లి కన్స్ట్రక్షన్ పార్టీ. ఏం చేస్తున్నావు చింతల్లి? రోడ్ రిపేర్ చేస్తున్నావా? కటింగ్ చేపిద్దామా? కటింగ్ చేసుకుంటాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో అయితే మా చిన్నోడి 3rd బర్త్డేని మేము ఎలా సెలబ్రేట్ చేసామనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నోడికి కటింగ్ చేయించడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకోసం కొంచెం భయపడుతున్నాడని వాళ్ళ నాన్న అయితే చేయి పట్టుకున్నాడు. ఆ కటింగ్ చేయించేంత వరకు వాళ్ళ నాన్న చేయి పట్టుకుని అలాగే ఉన్నాడు. మా చిన్నోడికి ట్రక్కులు అంటే ఎంత ఇష్టమో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా. అందుకోసమని 3rd బర్త్డేకి అయితే నేను కన్స్ట్రక్షన్ థీమ్లో డెకరేషన్ చేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాను. అందుకోసం అయితే ఇవైతే అమెజాన్లో ఆర్డర్ చేశాను. లక్కీగా మా చిన్నోడికి ఇష్టమైన కన్స్ట్రక్షన్ వెహికల్స్ అన్నీ ఒకటే థీమ్లో వచ్చేలాగా చాలా బాగున్నాయి అన్నమాట. అందుకోసమని ఇదైతే నేను తీసుకున్నాను. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా. బెలూన్స్ అయితే అన్ని 20 పీసెస్ ఉన్నాయి. ఎల్లో, బ్లాక్ అండ్ గ్రే కలర్ మొత్తం కలిపి 60 పీసెస్ అయితే ఇచ్చారు. బర్త్డే ముందు రోజు అయితే మేము కేక్ ఆర్డర్ చేద్దామని బయటకు అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా చిన్నోని చూసారా, ముగ్గు తొక్కొద్దంటే పక్కన నుంచొని ఎలా చేస్తున్నాడో. మొత్తానికి ఆ ముగ్గును అయితే ఒక్కసారైనా తొక్కేస్తాడు. బేకరీకి అయితే వచ్చాము. ఇక్కడ కేక్స్ అయితే ఈ మోడల్స్ అయితే ఉన్నాయి. కానీ మా చిన్నోడికి ట్రక్ అంటే ఇష్టం కదా, ట్రక్ థీమ్లోనే కేక్ ఉంటే కూడా చాలా బాగుంటుందని ట్రక్ థీమ్లో ఉన్న కేక్ అయితే మేము ఆర్డర్ చేసి వచ్చాము. మా చిన్నోడికి 4 years వచ్చినా నాకు బర్త్డే వీడియో అప్లోడ్ చేయడానికి అస్సలు టైం దొరకలేదు. ఇంకా 4th బర్త్డే వీడియో కూడా ఉందన్నమాట. అందుకోసం 3rd బర్త్డే అయితే ఫస్ట్ పెట్టాను. వాళ్ళ మాటలు చూస్తుంటే చాలా క్యూట్గా అనిపించాయి. ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళ క్యూట్ మాటలు వింటుంటే. ఈరోజు తెలుసా? ఈరోజు కేక్ రోజు ఎవరు కట్ చేస్తారు అంటే ఈరోజు నీ బర్త్డేనా? అమ్మ హ్యాపీ బర్త్డే చింతల్లి, హ్యాపీ బర్త్డే నాకు హ్యాపీ బర్త్డే. ఇస్తావా? చూపిస్తావా? ఏంటి సర్ప్రైజ్? ఇస్తా, నువ్వు ఇక్కడే ఉండాలి. సర్ప్రైజ్. ఓకే ఓకే. హ్యాపీ బర్త్డే చిన్ని తల్లి. అన్న నీకు సర్ప్రైజ్ చేయడానికి వెళ్ళిండు. అది నువ్వు వెయిట్ చేయాలి అన్న వచ్చే వరకు. అన్న వచ్చి చూపిస్తాడు, నువ్వు వెయిట్ చేయి. జేబిలియా? ఇంకా జేసీబీ జేబీబీ కూడా కావాలా? ఓకే. హ్యాపీ బర్త్డే చిన్నమ్మా. హ్యాపీ బర్త్డే వస్తుందో. నువ్వు చూస్తున్నావు దొంగ, కళ్ళు మూసుకో సరిగా. అయ్యో మా చిన్నోడిని బర్త్డేకి నీకేం గిఫ్ట్ కావాలి అని అడిగితే ఫస్ట్ డ్రమ్ ట్రక్ లేదంటే జేసీబీ ఇవే చెప్తాడనమాట. అందుకోసమని మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఈ డ్రమ్ ట్రక్ అయితే ఇచ్చాము. చిన్నప్పుడు మా కృతిక్ కూడా సేమ్ ఇలాగే ఉండేవాడు అనమాట. కానీ మా కృతిక్కి మెక్విన్ కార్ అంటే చాలా ఇష్టం. ఏ ఐటమ్ తీసుకున్నా
దాని మీద ఒక కార్ బొమ్మ ఉండాలి, అది కూడా రెడ్ కలర్లో అనమాట. అలా ఉంటే మస్తు ఖుషి అయిపోయేవాడు. ఇప్పుడేమో మా చిన్నోడు కూడా అలా తయారయ్యాడు. ఏది తీసుకున్నా దాని మీద ఒక ట్రక్ బొమ్మ ఉండాలి. ట్రక్కులు ఉంటే ఇంకా హ్యాపీ అయిపోతాడు. అన్నం కూడా పెట్టనవసరం లేదు, అంత ఖుషి అయిపోతాడు. ఇంకా పెద్దగా అయినాక నువ్వేమవుతావు నాన్న అని అడిగితే కూడా ట్రక్ డ్రైవర్ అవుతా, లారీ డ్రైవర్ అవుతా అని చెప్తాడు. అది చెప్పినప్పుడల్లా చాలా నవ్వు వస్తుంది. కృతిక్ కూడా సేమ్ అలాగే చెప్పేవాడు అనమాట, నేను కార్ డ్రైవర్ అవుతా అని. ఎవరికి? నాకు. ఎందుకు? ట్రక్ ఇప్పించినందుక? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నువ్వు నాకు చేయి పట్టుకో, నేను కేక్ కట్ చేస్తాను. కేక్ కేక్ ఏది కట్ చేస్తాను. ఇదేంటి, ఇది ఎవరు ఇచ్చారు? ఇది అన్నిచ్చాడా నాన్నిచ్చాడా? అన్నిచ్చాడా గిఫ్ట్? సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఇది బర్త్డే గిఫ్ట్ అది కదా నాది. తమ్ముడు బర్త్డే అని అన్ననేమో మొత్తం అన్ని పనులు ఆయనే చేస్తున్నాడు. వాళ్ళ తమ్ముడికి బ్రష్ చేయించడం, స్నానం కూడా చేయిస్తా అని చెప్పాడు. బ్రష్ చేయించి మొత్తం డ్రెస్ అంతా తడిపాడు. అందుకోసమని మళ్ళీ మా కృతిక్ డ్రెస్ అయితే వేశాడు. లొడుగు లొడుగు ఎలా ఉందో చూడండి. హ్యాపీ బర్త్డే. ఈరోజు హ్యాపీ బర్త్డే రాలే, నాకు వస్తారా? నా బర్త్డే ఈరోజు వస్తారా? హ్యాపీ బర్త్డే బంగారం. హ్యాపీ బర్త్డే. లవ్ యూ. లవ్ యూ. లవ్ యూ మా. రా నా బర్త్డేకి. వస్తానా? ఎందుకు రాను బంగారం? వస్తా. ఎప్పుడు వస్తారా? ఇప్పుడు వస్తానా? లవ్ యూ. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేమందరం శివుడి గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఆ క్లిప్స్ అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే అవి మిస్ అయ్యాయి. ఇంటికి రాగానే మా చిన్నోడికి బాగా నిద్ర వచ్చింది. మధ్యాహ్నం అయితే చాలు, ఎవరి మాట వినడు, నిద్రపోతాడు. మా చిన్నోడు లేసే వరకు నేనైతే డెకరేషన్ స్టార్ట్ చేశాను. తమ్ముడికి ఇష్టమైన ట్రక్ బొమ్మలు అయితే డ్రా చేస్తున్నాడు మా కృతిక్ ఇక్కడ సర్ప్రైజ్ చేయడానికి. ఫైనల్గా మా చిన్నోడికి ఇష్టమైన కన్స్ట్రక్షన్ థీమ్లో డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ కేక్ చూసారా, మేము ఆర్డర్ ఇచ్చింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి అనమాట. నాకైతే అంత నచ్చలేదు ఈ కేక్ అయితే, కానీ మా చిన్నోడికి అయితే చాలా నచ్చింది. వెల్కమ్ టు చింతల్లి కన్స్ట్రక్షన్ పార్టీ. ఆగు. సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నది ఇచ్చాడు. చేద్దామా? తీద్దాం. ఫ్రెండ్స్, మా తమ్ముడు అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. ఈ రోజు మేము సర్ప్రైజ్ తీసుకున్నాము. ఈ రోజు బర్త్డే కాబట్టి. మీ బర్త్డేకి ఏం సర్ప్రైజ్ ఇవ్వలేరా ఫ్రెండ్స్? ఇచ్చారు ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్? సైకిల్ ఇచ్చారు ఫ్రెండ్స్. మీ తమ్ముడు ఏంటి ఫ్రెండ్స్ అలా తినేస్తున్నాడు కేక్ కట్ చేయకుండా? ఎందుకంటే మా తమ్ముడికి అలవాటు ఫ్రెండ్స్. ఎందుకంటే మా తమ్ముడు కేక్ కట్ చేయకముందే ఎవరిదైనా తినేస్తాడు ఫ్రెండ్స్. ఇంత ఘోరమైన ఏమది కట్ చేయని నాన్న. ఫ్రెండ్స్ ఆగు ఫ్రెండ్స్. చిల్ బ్రో. బ్రో ఆగు బ్రో. మా బ్రో అస్సలు వినట్లే బాబోయ్. బాబోయ్ బ్రో. ఆర్ యూ రెడీ? ఏంటో చెప్పు, సర్ప్రైజ్ తెలుసా నీకు? ఏంటి చెప్పు, ఏముంటుంది దీనిలో? సర్ప్రైజ్ బాక్స్ లో ఏముంది? ట్రక్కులు ఉన్నాయా? ఏ ట్రక్ ఉంది చెప్పు ఒకసారి. చూడు, ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ ఓపెన్ ఓపెన్. బాగుందా చిన్ని? రెడీ? సిమెంట్ మిక్సర్ ఇది తీసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏం చేయకుండే పంపించేశాడు ఫ్రెండ్స్. ఎందుకంటే
ట్రక్ ఇచ్చినావు కాబట్టి ఇచ్చిండు ఫ్రెండ్స్. అదే కాదు ఫ్రెండ్స్, ఇంకా 2 సర్ప్రైజ్లు ఉన్నాయి. ఏంటో చూడాలంటే మీరు మా ఛానల్ ని లైక్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకో సర్ప్రైజ్ ఉంది తెలుసా? కాదు ఉంది ఇంట్లో. తీసుకురావాలా? కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. ఓకే ఓకే వస్తున్నా. ఈ పుష్ రైడర్ కూడా మా చిన్నోడికి బర్త్డే గిఫ్ట్ కింద ఇచ్చాం, కానీ మా చిన్నోడు మాత్రం అస్సలు సర్ప్రైజ్ అవ్వలేడు. అదే ట్రక్ బొమ్మ అంటే చాలా హ్యాపీగా అయ్యేవాడేమో అనిపించింది. ఇది కూడా నీకే సర్ప్రైజ్. బాగుందా? అదా అకృతికనే తెచ్చింది. బాగుందా? ఇప్పుడు ఏం చెప్పింది కూర్చో. చింతలే ఈ 2 కాదు తెలుసా? ఇంకా 2 ఉన్నాయి. కొన్నితో వాయిది కొన్నితో కాదు, ఇంకా 2 ఉన్నాయి. కళ్ళు మూసుకొని ఉండాలి. కళ్ళు మూసుకో, లేకపోతే ఇయ్యడు అన్న. కళ్ళు మూసుకో వస్తుంది. కళ్ళు మూసుకో. ముందుకు తిరుగు. ఏంటిది? పికప్ ట్రక్. ఏంటి? డంప్ ట్రక్. ఎట్లా పెడతావు ఫేస్ చూపి, ఎట్లా పెడతావు? బ్రో కత్తి మ్యామ్ బ్రో. మచ్చా వద్దు మచ్చా. అరే మచ్చా వద్దు మచ్చా. ఇప్పుడే తినద్దు బ్రో, ఇప్పుడే కేక్ కట్ చేసినాక తినాలి బ్రో. తింటనే ఉండు ఫ్రెండ్స్. బ్రో ఈ బ్రో అయితే తింటనే ఉండు ఫ్రెండ్స్. కేక్ కట్ చేయక ముందే తినేస్తున్నాడు బ్రో. ఎవరు కట్ చేస్తారు? నువ్వా? ఈరోజు ఎవరు బర్త్డే? నా బర్త్డే నీ బర్త్డే అయితే నేను కట్ చేస్తాను. నా చేయి పట్టుకో. హ్యాపీ బర్త్డే టు అమ్మా. హ్యాపీ బర్త్డే టు అమ్మా. కట్ చేయనా? ఎవరు బర్త్డే ఈరోజు? నీది నాది. నువ్వు కట్ చేయి. వద్దులే తల్లి, నీ బర్త్డే. మనము క్యాండిల్ పెడదాం ఫస్ట్, ఓకేనా? క్యాండిల్ పెట్టి కట్ చేద్దాం, ఓకేనా చిన్నమ్మా? ఇది ఎవరు వదులుతున్నారు? తమ్ముడు. ఇదేమో నేను అలా పడుతు బ్రో. ఆగము, దానికన్నా నేను పెట్టచ్చు కదా. ఊపుతామా? నేను హ్యాపీ బర్త్డే టు యూ. Keep the sky on your mind. హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు. హ్యాపీ బర్త్డే చింతల్లి. నా బంగా. నీ బర్త్డేనా? నాకు తెలుసు. చింతల్లి హ్యాపీ బర్త్డే నాన్న. పక్క తింటున్నావా? బాగుందా? టైర్ తినేసాడు అన్న టైర్ తినేసాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.